ముందుగా హెడ్లైన్స్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. తిరువన్నామలై గిరి ప్రదర్శనకు పొంగనూరు నుంచి బయలుదేరిన భక్తులు. జవాన్లకు మద్దతుగా నిలబడాలి పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు అయ్యూబ్ ఖాన్. మాతృ దినోత్సవం సందర్భంగా కేసీటీవీ ప్రత్యేక కథనం. వార్తలోని వివరాలు. మే 12వ తేదీన సోమవారం చిత్తూరు కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్లోని సమావేశపు మందిరం నందు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి జిల్లా అధికారులు ఉదయం 9 గంటల కల్లా తప్పకుండా హాజరు కావాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. దీంతో పాటు నియోజకవర్గ మండల స్థాయిలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నియోజకవర్గ మండల స్థాయి అధికారులందరూ విధిగా హాజరు కావాలని ఆదేశించారు. వయోపరిమితి లేకుండా కంటి జబ్బుతో బాధపడుతున్న ప్రతి ఒక్కరికి ఉచితంగా పరీక్షలు నిర్వహించడంతో పాటు ఆపరేషన్లు చేయడం జరుగుతోందని లయన్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్ డాక్టర్ పి. శివ అన్నారు. ఆదివారం పొంగనూరు పట్టణంలోని స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం జరిగింది. కంటి సమస్యతో ఇబ్బంది పడుతున్న వారు శిబిరానికి రాగా కుప్పం పిఇఎస్ వైద్య కళాశాల డాక్టర్ల బృందం పరీక్షలు నిర్వహించి అవసరమైన వారిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరం లయన్స్ జోన్ చైర్మన్ ఎన్ ముత్యాలు పర్యవేక్షణలో జరిగింది. సమాజ అవసరాలకు అనుగుణంగా గత 25 సంవత్సరాల నుండి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నట్లు చెప్పారు. ప్రతి నెల 2వ ఆదివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో అధ్యక్షులు త్రిమూర్తి రెడ్డి, కార్యదర్శి సురేష్, కోశాధికారి రజీ అహ్మద్, రఘుపతి, కేశవరెడ్డి, డాక్టర్లు మణిశంకర్, శాంతి, సుజిత, ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ మరియు బిఎంఎస్ క్లబ్ పిఎస్ మెడికల్ వీరి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఉచిత నేత్ర చికిత్స శిబిరానికి మంచి స్పందన ఉంది. దాదాపు 25 సంవత్సరాలుగా ఈ ఉచిత నేత్ర చికిత్స శిబిరాలు నిర్వహిస్తున్నాము. ముందు డిస్ట్రిక్ట్ బ్లైండ్ కంట్రోల్ సొసైటీ ద్వారా మాత్రమే ఐ క్యాంపులు చేసేటువంటి వాళ్ళు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ బ్లైండ్ కంట్రోల్ సొసైటీనే కాకుండా ఆరోగ్యశ్రీ ద్వారా, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా కూడా ఈ మధ్య సర్జరీ నిర్వహించబడుతుంది. ఎంప్లాయీస్ హెల్త్ స్కీము తర్వాత ఆరోగ్యశ్రీ ద్వారా ఇప్పుడు చేసేటువంటి క్యాంపులకు ప్రభుత్వం నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వస్తుంది వాళ్ళు హాస్పిటల్ వాళ్ళకు. కాబట్టి వాళ్ళు ఫ్యాకో ఆపరేషన్ కూడా చేస్తున్నారు. ఫ్యాకో ఆపరేషన్ మనం బయట చేసుకోవాలంటే దాదాపు 20,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. దాన్ని ఉచితంగానే చేస్తారు. కాబట్టి పొంగనూరు పట్టణ ప్రజలు మరియు పరిసరాల ప్రజలు ఆరోగ్యశ్రీ ద్వారా చేస్తున్నటువంటి క్యాంపులు, అదేవిధంగా ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ద్వారా చేస్తున్నటువంటి క్యాంపులను బెంగళూరు నుంచి వచ్చేటువంటి ఫ్యాకో సర్జన్స్ చేస్తున్నారు. కాబట్టి పిఎస్ మెడికల్ కాలేజ్లో దయచేసి ఈ శిబిరానికి విచ్చేస్తే మీకు అత్యంత ఆధునికమైన పద్ధతిలో ఫ్యాకో సర్జరీ జరుగుతుంది. ఆ ఫ్యాకో సర్జరీ వల్ల అడ్వాంటేజ్ ఏమంటే కేవలం ఒక రోజులోనే ఇంటికి వెళ్ళవచ్చు. తర్వాత సక్సెస్ రేటు 99% ఉంటుంది. ఆపరేషన్ చేసుకున్న తర్వాత ఆ కంటికి సంబంధించినటువంటి ఆ లెన్స్ లైఫ్ దాదాపు 40 సంవత్సరాలు. లెన్స్ లైఫ్ 40 ఇయర్స్ వరకు తేలికపాటి లెన్స్ వేస్తారు. కాబట్టి కాంప్లికేషన్స్ పక్కకు జరగడం అనేటువంటిది కూడా జరుగుతుంది. కాబట్టి కేసీటీవీ ద్వారా పొంగనూరు పట్టణ ప్రజలకు, పరిసరాల ప్రజలకు తెలియజేసేది ఏమంటే దయచేసి ప్రతి నెల 2వ ఆదివారం నిర్వహిస్తున్నటువంటి లయన్స్ క్లబ్, బిఎంఎస్ క్లబ్ మరియు
బిఎస్ మెడికల్ కాలేజ్ కుటుంబ వైద్యులు నిర్వహిస్తున్నటువంటి శిబిరానికి ఇచ్చేసి ఆధునికమైనటువంటి ఈ సర్జరీలు చేయించుకోవాల్సిందిగా పుంగనూరు లయన్స్ క్లబ్ గ్లోబల్ సేవకు రోల్ మోడల్గా పుంగనూరులో ఉంటున్నారు. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పలు రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నా లయన్స్ క్లబ్ అనేది ఇక్కడ స్థాపింపబడాలి 20 సంవత్సరాలు పైచీలుకైనా ప్రతిసారి సమాజానికి ఏది అవసరమో దాన్ని గుర్తించి ఎక్కువగా ఆరోగ్యమే మహాభాగ్యమనే దానికి కట్టుబడి డయాలసిస్ సెంటర్ని నిర్మించడము, ప్రతి నెల 2వ ఆదివారము ఐ క్యాంపు నిర్వహించడము, అలాగే మెగా హెల్త్ క్యాంపులు నిర్వహించడము, ఇలా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపెట్టడానికి శ్రమిస్తూ మరలా అది కాకుండానే పిల్లల్లో దాగి ఉన్నటువంటి నైపుణ్యతని గుర్తించి వాళ్ళని ప్రోత్సహించేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఒక ఆదర్శనీయ క్లబ్గా నిలుస్తూ ఉన్నది. అలాగే చాలామంది సేవా కార్యక్రమాలు చేయాలంటే కొంతమంది రాజకీయాల వైపు, ఇంకొంతమంది రకరకాలుగా వెళ్తూ ఉంటారు. అయితే చేయాలనే ధ్యాస ఉన్నటువంటి సమాజానికి ఏదన్నా చేయాలనే ధ్యాస ఉన్నటువంటి వ్యక్తులు లయన్స్ క్లబ్లో జాయిన్ అయ్యి 10 మంది ఉమ్మడిగా చేరితే ముందు ఎక్కువగా సేవా కార్యక్రమాలు నిర్వహించేదానికి అవకాశం ఉంటుంది. రేపు నెల నూతన కార్యవర్గాన్ని లయన్స్ క్లబ్ ఎన్నుకోవడం జరుగుతుంది. పుంగనూరులో ఉన్నటువంటి మేధావులకి ఏదో సేవ చేయాలనే సేవాభావం కలిగినటువంటి వారికి లయన్స్ క్లబ్ ద్వారా మేము ఆహ్వానాన్ని తెలియజేసుకుంటున్నాము. ఈ లయన్స్ క్లబ్లో చేరుదాం, మనమందరూ ఈ సమాజానికి అవసరత ఏముందో దాన్ని గుర్తించి సేవా కార్యక్రమాలు ఉమ్మడిగా చేద్దామని చెప్పేసి దీన్ని ప్రజల వరకు తీసుకెళ్తున్నటువంటి లయన్స్ క్లబ్కి ఎప్పుడు వెన్నంటి నిలబడుతున్నటువంటి లయన్ ముత్యాలన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కేసీటీవీ ద్వారా ప్రతి ఒక్కరికి సేవాభావం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి పిలుపునిస్తుంది. ఇండియన్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ వీడియోను అధికారిక ఎక్స్ ఖాతాలో వీడియో విడుదల చేసింది సైన్యం. భయమెరుగని కాలం పరిదిగనే ధైర్యం ఇక బెదరదు దేశం తల పండగనేరా. हम क्या चाहते अरे जोर से बोलो अरे सारे बोलो है हक हमारी है शान हमारी हम जान से प्यारी हम छीन लेंगे हम काट देंगे तुम्हें देनी पड़ेगी चाहे डंडे मारो चाहे गोली मारो चाहे आग लगा दो భయమెరుగని కాలం పరిదిగనే ధైర్యం ఇక బెదరదు దేశం తల పండగనేరా. భయమెరుగని కాలం పరిదిగనే ధైర్యం ఇక బెదరదు దేశం తల పండగనేరా. తల పండగనేరా. భయమెరుగని కాలం పరిదిగనే ధైర్యం ఇక బెదరదు దేశం తల పండగనేరా. हम क्या चाहते अरे जोर से बोलो अरे सारे बोलो है हक हमारी है शान हमारी हम जान से प्यारी हम छीन लेंगे हम काट देंगे तुम्हें देनी पड़ेगी चाहे डंडे मारो चाहे गोली मारो चाहे आग लगा दो భయమెరుగని కాలం పరిదిగనే ధైర్యం ఇక బెదరదు దేశం తల పండగనేరా. భయమెరుగని కాలం పరిదిగనే ధైర్యం ఇక బెదరదు దేశం తల పండగనేరా. జై జవాన్
భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో చనిపోయిన మురళీ నాయక్ అంత్యక్రియలు ఆయన స్వగ్రామం సత్యసాయి జిల్లా కళ్ళీ తండాలో సైనిక లాంఛనాలతో జరిగాయి. మురళీ నాయక్ అంతిమ వీడ్కోలు పలికేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వంగలపూడి అనిత, సవిత, సత్యకుమార్ యాదవ్, అనగాని సత్యప్రసాద్లు మురళీ నాయక్కు నివాళులర్పించారు. మురళీ నాయక్ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన మురళీ నాయక్ కూడా అగ్నివీర్గా గత 2 సంవత్సరాలు 22లో వెళ్ళిన వ్యక్తి. వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్పాను, నేను దేశం కోసమే పుట్టాను, దేశం కోసమే చనిపోతాను అనేది పదే పదే చెప్తా ఉన్నాడు. ఎందుకు నాయన మనకు ఆ ఉద్యోగాలని తల్లి అంటున్నా కానీ, లేదమ్మా నాకు రైల్వే ఉద్యోగం వచ్చినా రైల్వే ఉద్యోగానికి పోలేదు, కేవలం దేశం కోసం పనిచేస్తాను, నేను దేశం కోసమే చచ్చిపోతాను ఆ కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. కానీ దురదృష్టవశాత్తు చాలా చిన్న వయసులో 23 ఏళ్ల వయసులో తన ప్రాణాలని కోల్పోవాల్సి వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనల మేరకు ఇందాక సోదరులు మన లోకేష్ గారు చెప్పినట్టుగా దాదాపు 50 లక్షలు ఎక్స్గ్రేషియాని ప్రకటిస్తూ ఉన్నారు. అలాగే ఒక 5 ఎకరాల పొలం అని కూడా తెలియజేశారు. అలాగే 300 గజాలు ఇంటి స్థలం అని కూడా అనౌన్స్ చేశాం. అలాగే ప్రభుత్వంలో వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళ నాన్నగారికి కానీ ఎవరికి కానీ ప్రభుత్వ ఉద్యోగం కూడా ఖచ్చితంగా ఇవ్వాలనేది క్యాబినెట్లో ముందు పెట్టి తన నిర్ణయం తీసుకుంటాం. ఇవన్నీ కాకుండా నేను అదనంగా వ్యక్తిగతంగా నేను కూర్చోబెట్టి నా ట్రస్ట్ ద్వారా ఒక 25 లక్షల రూపాయలు వారి కుటుంబానికి నా వ్యక్తిగతంగా నేను సాయం చేస్తానని తెలియజేసుకుంటే, ఇది ఇలాంటి పరిస్థితులు రాకూడదని కోరుకుంటాం. కానీ దురదృష్టవశాత్తు ఇలాంటివి జరిగినాయి. పొంగనూరు తాలూకా పబ్లిక్ హెల్త్ అండ్ మెడికల్ ఎంప్లాయీస్ యూనియన్ సమావేశం పొంగనూరులో జరిగింది. ఇందులో భాగంగానే నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులు జయశంకర్, జిల్లా కార్యదర్శి భోగేశ్వర్ పిల్లయ్యలు ఈ సమావేశానికి అధ్యక్షత వహించి తాలూకా యూనియన్ ఎన్నికల అధికారి జయశంకర్ మరియు జిల్లా అధ్యక్షులు లక్ష్మీనారాయణ సమక్షంలో నూతన కార్యవర్గం ఎన్నిక జరిగింది. ఈ సమావేశంలో నూతనంగా ఎన్నుకోబడిన వారు మొదట ప్రెసిడెంట్గా ముడిపాపనపల్లి పిహెచ్సి ఎంపీహెచ్ఈఓ మురళీ బాబు, వైస్ ప్రెసిడెంట్గా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి హెడ్ నర్స్ మధుబాల, ట్రెజరర్గా పిజి హరినాథ్, సెక్రటరీగా పి శ్యామ్ సుందర్ బాబు మరియు ఇతర సభ్యులు ఆహానంద, రెడ్డెమ్మ, రాధాకృష్ణాలను ఎన్నుకోవడం జరిగింది. తర్వాత నూతనంగా ఎన్నుకోబడిన వారిచే యూనియన్ యొక్క కట్టుబాట్ల గురించి ప్రతిజ్ఞ చేయించారు. ఆంధ్రప్రదేశ్ ప్రజా ఆరోగ్య వైద్య ఉద్యోగుల సంఘం 3194 ఐఎన్టీయూసీ చిత్తూరు జిల్లా పొంగనూరు తాలూకా కార్యవర్గంలో సంఘం యొక్క నియమాలను పాలన చేస్తూ సభ్యుల సమస్యల పరిష్కారం కోసం చిత్తశుద్ధిగా పనిచేస్తానని జిల్లా మరియు రాష్ట్ర సంఘం ఇచ్చే తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు ఆదివారం దర్శించుకున్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ గోపాలకృష్ణారావు, జస్టిస్ రామకృష్ణ ప్రసాదులతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కావలి ప్రతిభా భారతి, ఆమె కుమార్తె ఎమ్మెల్సీ కావలి కృష్ణ తదితరులు ఆదివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ప్రముఖులకు ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. ఆమె చల్లని వడిలో మొదలైంది ఈ జన్మ. నీవు ఎంత వద్దనుకున్నా నీకు జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ ఒకటే. జీవితంలో నీవు ఏం సాధించావంటే 1000 కోట్లు సంపాదించాను అనేవాడి కన్నా కన్నతల్లిని కంటతడి పెట్టకుండా చూసుకున్నాను అనేవాడే నిజమైన ధనవంతుడు. ఆదివారం మాతృమూర్తి దినోత్సవం సందర్భంగా కేసీటీవీ స్పెషల్ స్టోరీ.
దాచిన అమ్మ కళ్ళల్లో రక్త కన్నీరు, పేగు పెంచిన ప్రేమమూర్తికి పెను దుఃఖం, ఆకలి తీర్చిన అన్నపూర్ణకు అన్నమే దొరకని దైన్యం, సర్వం దారపోసిన సాధ్వికి సత్రమే దీకైన వైనం, కడుపులో దాచుకున్న దాత్రికి కడుపు కోత, గుండెను పిండే వేదన, గుండె ఆగే యాతన, గూడు కట్టుకున్న ఆవేదన, గూడే లేని నిర్వేదన, నాడు వేలు పట్టుకున్న నడిచాడు, నేడు వేలే విరిచాడు. ఇది కన్న కొడుకుల విషం, కన్న తల్లుల విషాదం. ఎంత కష్టం వచ్చినా బాధొచ్చినా భరిస్తుంది అమ్మ. నలుగురు ఉన్న ఇంట్లో ముగ్గురికే అన్నం ఉంటే నాకు ఆకలిగా లేదు అని చెప్పే ప్రేమను దేంతో కొలవగలం, ఏమిచ్చి తీర్చగలం? అలాంటి అమ్మ మలి వయసులో ఏం కోరుకుంటుంది? ప్రేమతో కూడిన పలకరింపు, బాగోగులు అడిగారని సంతృప్తి. కానీ ఆ అమ్మనే మలి వయసులో పట్టించుకోకుండా వదిలించుకుంటున్నారు కొంతమంది ప్రబుద్ధులు. అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా, అమ్మా అమ్మా నీవెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. మనిషి పడే బాధని డెల్స్ లో కొలుస్తారు. పంటి నొప్పి 10 డెల్స్. ఎవరైనా కత్తితో మనల్ని పొడిస్తే అది 20. మానవ శరీరం 40 డెల్స్ వరకు భరించగలదు. అదే ఒక తల్లి తన బిడ్డకి జన్మనిస్తూ పడే ప్రసవ వేదన 57 డెల్స్. అందుకే 9 మాసాలు మోసి నిన్ను కన్నాను రా అని తల్లులు ఏడుస్తున్నారు. అంత కష్టపడి కన్న బిడ్డ తల్లి కంటే ముందే చనిపోతే ఆ తల్లి పడే బాధని ఎలా కొలుస్తారు? ఎవరికి తెలుసు? ఆ దేవుడికి కూడా తెలియదు. వాళ్ళకేమైనా పిల్లలు పుట్టారా చచ్చారా తెలియడానికి? మలమూత్రాలను ప్రేమగా తుడిచిన అమృతమూర్తికి అవసాన దశలో అనాథగా ఆశ్రమాలకు పంపే సంస్కృతిని ఆధునికత అనే ముసుగులో సమర్థించుకుందామా? కడుపున పెట్టుకు పెంచిన తల్లిని ఆశ్రమాలకు పంపే కొడుకులు పెరుగుతుండటాన్ని అభివృద్ధి అనాలా? అజ్ఞానం అనాలా? రేపు తమ భవిత ఇదే అని సరిపుచ్చుకోవాలా? తల్లి కడుపులో బిడ్డ ఉన్నప్పుడు, ఆ బిడ్డ కాళ్లతో తన్నుతున్నప్పుడు ఎంతో ఆనందపడుతుంది తల్లి. బిడ్డ పుట్టినప్పుడు తన రక్తాన్ని దారగా పాల రూపంతో బిడ్డకు పడుతుంది. బుడిబుడి అడుగులు వేసేటప్పుడు తప్పటడుగులు వేయకుండా చేయి పడుకు నడిపిస్తుంది అమ్మ. అలాంటి అమ్మనే కొంతమంది ప్రబుద్ధులు రోడ్డు మీదకు నెట్టేస్తున్నారు. ఒక్క క్షణం ప్రశాంతంగా ఆలోచించండి. మీ చిన్నతనం నుంచి మీకోసం అమ్మ పడ్డ కష్టాల్ని గుర్తు చేసుకోండి. కళ్ళ వెంట నీరు రాకమానదు. అమ్మపై ప్రేమ ఉప్పొంగక ఆగదు. మాతృమూర్తుల దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక్కసారి మన మాతృమూర్తులను గుర్తు చేసుకుందాం. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పౌర్ణమి సందర్భంగా తమిళనాడు రాష్ట్రం తిరువన్నామలై శైవ క్షేత్రానికి పొంగనూరు నుంచి ఆదివారం 7 బస్సులు బయలుదేరాయి. వాటికి స్థానిక ఆర్టీసీ బస్టాండులో డిపో మేనేజర్ సుధాకరయ్య పూజలు చేసి ప్రారంభించారు. ప్రతి నెల పౌర్ణమి రోజు గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే భక్తులు ముందస్తుగా టికెట్లు బుక్ చేసుకోవడంతో స్పెషల్గా బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. భక్తులు ముందుకు వచ్చి తెలియజేస్తే బస్సులు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆర్పీఎఫ్ చిత్తూరు జిల్లా కార్యదర్శి రాఘవరాయల్
బస్సుల్లో వెళ్తున్న భక్తులకు అన్న పానీయాలను అందజేశారు. ప్రతి నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న రాఘవరాయలను పలువురు భక్తులు అభినందించారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ సభ్యులు జనార్దన్ రాయల్ కుమార్, వేణు, ఆనంద్, మనోజ్ మరియు ఆర్టీసీ సిబ్బంది చంద్ర తదితరులు పాల్గొన్నారు. మనమంతా జవాన్లకు మద్దతుగా నిలబడాలని రాష్ట్ర బీజేపీ మైనార్టీ నాయకులు అయ్యూబ్ ఖాన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాక్ ఆపరేషన్కు బన్యల్ ఉల్ మర్సూస్ అని పేరు పెట్టడాన్ని ఖండించారు. పాకిస్తానీయులు బెంగాలీ ముస్లింలను పందులన్నారు. ఇండియన్ ముస్లింలపై దాడి చేస్తున్నారు. ఇస్లాం పేరుతో చిన్నారులను హతమారుస్తున్నారు. వారికి అసలు ఇస్లాం పేరు పలికే అర్హత కూడా లేదు. పాక్ వెనక్కి తగ్గకపోతే భారత్ కూడా వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు. आज के दिन जो हमारा जंग पाकिस्तान से चल रहा है, उस सिलसिले में मैं आपसे कुछ बातें और ख्यालात बांटना चाहता हूं। ये जो पाकिस्तान है वो दुनिया का सबसे बड़ा गैर इस्लामिक मुल्क है। उसका करतूत किसी भी लिहाज से इस्लाम नहीं कहलाएंगे। शुरुआत से ही पाकिस्तान फितनों का बढ़ावा देता आया है, जो इस्लाम में सख्त मना है। 1947 से अब तक शिया और अहमदिया को मार के सफर कर दिया। दहशत गर्दियों को दुनिया में फैलाया तो सिर्फ पाकिस्तान है, पाकिस्तान ही फैलाया है। जबकि इस्लाम सलाम और सिल्म के बुलबुले पर बलबूते पर बना है। अब पाकिस्तान चाहता है कि मदरसे के बच्चों को जंग के लिए इस्तेमाल करे। दूसरी तरफ पाकिस्तान के आर्मी ऑफिसर लोग मुल्क को लूटने में लगे रहे हैं। आर्मी और आतंकवादियों के बीच नाजायज ताल्लुकात का एक जीता जागता सबूत पाकिस्तान है। अपने ही लोगों से पैसे लूटकर पाकिस्तान के वजीर आजम और फौजी ऑफिसर लंदन, स्विट्जरलैंड को भागेंगे। इस माहौल में मैं पाकिस्तानी लोगों से, आम आवाम से गुजारिश करता हूं कि दहशत गर्दी के खिलाफ आवाज उठाएं। जय हिंद। సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నేపథ్యంలో తిరుమలలో భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా వరుసగా రెండో రోజు భద్రతా బలగాలు నిర్వహించాయి. తిరుమలలోని PS3 ఆవరణంలో ఆక్టోపస్ సిబ్బంది, పోలీసులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తిరుమలలో పుష్కరులు దాడికి తెగబడితే ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న దానిపైన అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తీసుకొచ్చి ముందుగానే వాళ్ళు వెళ్ళేటప్పుడు పైకి ఎక్కినప్పుడు చూసుకోవాలి.
ఓం నమో వెంకటేశాయ. భక్తులకు విజ్ఞప్తి, పోలీసు ఆర్టీలు నిర్వహిస్తున్నారు. భక్తులు ఎలాంటి పరిస్థితులు వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి లభించిన అపూర్వ స్పందన. తిరువన్నామలై గిరి ప్రదర్శనకు పొంగనూరు నుంచి బయలుదేరిన భక్తులు. జవాన్లకు మద్దతుగా నిలబడాలి పిలుపునిచ్చిన బీజేపీ నాయకులు అయ్యూబ్ ఖాన్. మాతృ దినోత్సవం సందర్భంగా కేసీటీవీ ప్రత్యేక కథనం. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.